హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో గెట్ రెడీ 1 2 3 స్టాక్ మార్కెట్ కుప్పకూలటం ఖాయమా క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. సో ఈ వీడియోలో ఒకవేళ కుప్పకూలటం ఖాయము అయితే కనుక ఎప్పటి నుంచి ఖాయమవుతుంది ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ యొక్క పరిస్థితి ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇక నుంచి F&O ట్రేడ్స్ చేయలేమా, సెబీ న్యూ రూల్స్ తేబోతుందా, వాటి యొక్క అప్డేట్స్ చూద్దాం. సో మారుతి సుజుకీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, అలాగే జియో ఫినాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో RVNL గురించి అడుగుతున్నారు, సో దాని పరిస్థితి ఏంటో చూద్దాం. సో అలాగే రిలయన్స్ యొక్క టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరి స్టాక్ మార్కెట్ త్వరలో కుప్పకూలుతుందా, సో ఆ విషయాలని డిస్కస్ చేసే ముందు అలాగే ఇలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, సో ఇలాంటప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది పీపుల్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సో ఆ విషయాల గురించి మాట్లాడే ముందు సో ఈరోజు ప్రధానంగా స్టాక్ మార్కెట్ ర్యాలీకి కారణం ఏంటి అని చూద్దాం. చూడండి, నిఫ్టీ సో మంచి ఫుల్ క్యాండిల్ పడింది కదా, కారణం ఏంటి అని అంటే ఏ రిలయన్సో HDFC బ్యాంకో కాదు, సో మారుతి సుజుకి. సో మారుతి స్టాక్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్తో ఏంటంటే సో నిఫ్టీలో మంచి ర్యాలీ అనేది ఈరోజు వచ్చింది అని చెప్పచ్చు. సో మారుతియే కాదు, సమ్ అదర్ స్టాక్స్ సపోర్ట్తో వచ్చిందనమాట. సో ఓవరాల్గా మారుతి అయితే కనుక మేజర్గా సపోర్ట్ చేసింది, నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పచ్చు. మరి ఫర్దర్గా నిఫ్టీ మూవ్ ఏంటి, రేపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెట్ కుప్పకూలుతుందా, సో ఎప్పుడు ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. ఉండండి, కాస్త ఓపిక పట్టండి. చూడండి సార్, లైవ్ మార్కెట్లో నా వ్యూ ఏంటి, నిఫ్టీ యొక్క కదలికలు ఏంటి, అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఆ వ్యూ చూడాలి, మీరు కూడా నేర్చుకోవాలి అని అంటే నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మన ఛానల్ అనేది పనికొస్తుంది. సో మనకి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వ్యూ ఉంది, ఒక 100 to 150 పాయింట్స్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది, అలాంటివి ఉంటే కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నేర్చుకుంటారని, మీరు బాగా దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారని పోస్ట్ చేస్తాను అనమాట. సో కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ అంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక చెయ్యండి. అలాగేనంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో, దాని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోకి రావచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా జియో ఫినాన్స్కి సంబంధించి జియో ఫినాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ COO అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ సో చరణ్జిత్ అట్రా, సో తను ఏంటంటే రిజైన్ చేసి సో జియో సబ్సిడరీ అయిన జియో లీజింగ్కి MD అండ్ COOగా కాబోతున్నారనమాట. సో ఇది అప్డేట్ అనమాట. సో COOగా అంటే జియో ఫినాన్షియల్ సర్వీసెస్ COOగా తను చేయకముందు స్టేట్ బ్యాంక్ ఏంటంటే CFOగా అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సో తను పనిచేయడం అనేది జరిగిందనమాట. సో అంటే ఇప్పుడు రిజైన్ చేశారు COOకి. సో అట్లాగేంటంటే ఇప్పుడు సో MD అండ్ CEO అవ్వబోతున్నారనమాట. సో జియో లీజింగ్కి సో MD CEO ఫుల్ ఫామ్ తెలుసు కదా, సో లేకపోతే గూగుల్లో చూసి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, F&O ఇక్కడ నుంచి చేయలేరా అంటే చూడండి, సో సెబీ నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కాకపోతే ఏంటంటే ఇలా ఉండొచ్చు అనేది సో ఏంటంటే అంచనా. సో సెబీ ఏంటంటే ఒక టీమ్ని అపాయింట్ చేసింది కదా, వాళ్ళు ఇస్తున్న గైడ్లైన్స్లు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. సో ఏంటంటే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి మినిమం సైజ్ అనేది 20 to 30 lakhsకి పెంచుతారనమాట. ఇప్పుడు ప్రజెంట్గా 5 to 6 lakhs ఉంది కదా. సో ఇలా అయితే కనుక రీటైలర్స్ యాక్టివిటీ అనేది F&Oలో తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే F&O ఎంత కాదన్నా కూడా F&Oనే ఎక్కువ చేస్తా పీపుల్ నష్టపోతున్నారు. అట్లాగేంటంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదే అసలైంది. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు వస్తేనే సో కంపెనీలు ఏంటంటే దగ్గర అవుతాయి, ఆ పెట్టుబడుల ద్వారా ఏంటంటే కంపెనీలు ఎదుగుతాయి. ఓవరాల్గా మన ఎకానమీకి బూస్టు, అలాగే ఇండివిజువల్గా ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది ఈక్విటీ మార్కెట్లో ఉంటే. సో దానికోసం ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటుందన్నమాట. స్టెప్స్ తీసుకున్న తర్వాత అప్డేట్ వచ్చిన తర్వాత చూడాలి.
సో అది ఇంకా ఊహాగానాలు మాత్రమే అని చెప్పి చెప్పచ్చు. కానీ ఏదైనా కానీ సో మన ఈక్విటీ మార్కెట్ వైపు ఎక్కువ పీపుల్ వస్తే మంచిది. సో వాళ్ళు ఏ అప్డేట్ తీసుకున్నా కూడా నాకైతే వ్యక్తిగతంగా అయితే కనుక సో ఏ ఇబ్బంది లేదు. ఈక్విటీ మార్కెట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటేనే బాగుండు. సో అయితే ఈక్విటీ మార్కెట్కి సంబంధించి సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఉందో దానికి సంబంధించిన ట్యాక్స్ ఉంది చూసారా, అది పెంచకుండా ఉంటే బాగుండు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ ఎస్ఐపికి సంబంధించి ఏప్రిల్ 20,371 crores, మేలో 20,904, జూన్ 21,262. ఒకవేళ జూలైలో ఏదైనా జరిగి మార్కెట్ పడితే కనుక సో ఈ నెంబర్స్ సో చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే పీపుల్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు, మార్కెట్ హైలో ఉన్నప్పుడు పీపుల్ ఏంటంటే అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఎంఎఫ్లోను అలాగే ఎస్ఐపిల ద్వారా. అది ఎప్పుడు మనం చూసేదే. మార్కెట్ గురించి వస్తాను, టైం ఉంది. చూడండి, అలాగే మారుతి సుజుకీకి సంబంధించి మనం ఆఫ్టర్నూన్ మాట్లాడుకున్నాము, మరొకసారి అప్డేట్ చెప్తున్నాను. సో మారుతి సుజుకీకి ఉన్న పాజిటివ్ న్యూస్ ఏంటంటే యూపీ గవర్నమెంట్ ఏంటంటే హైబ్రిడ్ వెహికల్స్కి సంబంధించి సో ట్యాక్స్ అంటే ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో అది తీసేస్తుంది అనమాట, వేవర్ ఆఫ్ చేస్తున్నారు. సో హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ పెట్రోల్ సిఎన్జి ఉంది, రెండింటితో నడుస్తుంది కదా, వాటిని హైబ్రిడ్ అంటారు. అట్లా పెట్రోల్ కమ్ ఎలక్ట్రిక్ అలా ఉందనుకోండి, దాన్ని హైబ్రిడ్ అంటారు. సో అయితే ఏంటంటే ఈ మారుతి సుజుకీకి పాజిటివ్ న్యూస్, ఎందుకంటే ట్యాక్స్ తగ్గిస్తే చాలా తక్కువ కాస్ట్కి వెహికల్ వస్తాయి కాబట్టి సో ఎక్కువగా ఏంటంటే పీపుల్ కొంటారు కాబట్టి సేల్స్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. మారుతికే కాదు, హుందా ఇట్లాంటి వాటికి కూడా. సో అయితే మారుతి లిస్టెడ్ కంపెనీ కాబట్టి మనకి సో దాంట్లో రియాక్షన్ కనిపించింది. హుందా త్వరలో ఐపీఓ ద్వారా మన మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో అలాగే మారుతి సుజుకీకి సంబంధించి ఏంటంటే సో అట్లాగే మారుతి సుజుకీకి సంబంధించి ఒక మోడల్కి సంబంధించి దాంట్లో 3 lakhs దాకా ఏంటంటే మారుతి వాళ్ళు డిస్కౌంట్ ఆఫర్ చేస్తామంటుంతో సో యావరేజ్ సేల్స్ కన్నా పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ప్రాఫిటబిలిటీ వస్తుంది అని ఇలాంటి అప్డేట్స్తో మారుతిలో మంచి ర్యాలీ అనేది ఈరోజు చూసామన్నమాట. చూడండి సార్, ఆర్వీఎన్ఎల్కి సంబంధించి సో మనకి కొద్దిగా డిప్ కొట్టంగానే ఎక్కువ మంది అడుగుతున్నారు. అట్లాగే చూడండి, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ మీరు లాస్ట్ 6 monthsలో ఏంటంటే తగ్గొన్నారు వాటిని. ఎస్పెషల్లీ లాస్ట్ 2 monthsలో సో చాలా ర్యాలీస్ వచ్చాయన్నమాట. సో మీరు చూస్తే కనుక కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ కూడా వాటి గురించే. సో అలాగే మీరు చూస్తే మామూలుగా పెద్ద పెద్ద ఇంగ్లీషు, హిందీ ఛానల్స్ వాటిల్లో కూడా ఏంటంటే మీకు ఆ స్టాక్స్ సంబంధించి మీకు బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిస్కషన్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పెరుగుతున్న వైపు పీపుల్ ఏంటంటే ఎగబడతారు, వాల్యుయేషన్స్ అట్లాంటి ఏం పట్టించుకోరు అనమాట. మనం కొంటున్నాను పెరుగుతుందా లేదు, ఎందుకంటే బిగినర్స్. సో బిగినర్స్ యొక్క థాట్స్ అలా ఉంటాయి. కానీ కొనుక్కునేటప్పుడు వాల్యుయేషన్స్ అవి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. మార్కెట్ తిరగబడితే ఏంటంటే సో డ్రాస్టిక్గా నష్టపోతారు చాలామంది తెలియక. సో ఉన్న డబ్బులు మొత్తం డిఫెన్సు అలాగే రైల్వే ఇప్పుడు ఊపుంది కదా అని చెప్పి నెక్స్ట్ 10 years అలాగే వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ వాల్యుయేషన్స్లో కొంటారు. అంటే ఆ స్టాకు కొన్ని స్టాక్స్ ఎలా ఉన్నాయంటే కమింగ్ 5 to 10 yearsలో బిజినెస్ అనుకున్నట్లు చేసి వాళ్ళు లాభాలు ఆర్జిస్తే ఎంత పెరుగుతుందో స్టాకు అంత మార్కెట్ క్యాప్ని ఇప్పుడే గెయిన్ చేసినాయి కొన్ని, అట్లీస్ట్ కమింగ్ 5 yearsకి సంబంధించి. సో అవి చూసుకోకుండా కొంటే మాత్రం ఇబ్బంది పడతారనేది చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మేము కొనొచ్చా, దానికి నేను ఆన్సర్ చెప్పను. సో మరి అమ్మేయాలా, ఆన్సర్ చెప్పను. సో పడితే యావరేజ్ చేయొచ్చా, ఆన్సర్ చెప్పను. అర్థమవుతుందా? కొనుక్కునేటప్పుడు వాల్యుయేషన్స్, మనం ప్రైస్ టు ఎర్నింగ్, పీఈజీ రేషియో ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ ఎట్లా ఉన్నాయి, సో ఆ సెక్టార్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో రాకూడదు అనమాట. ఎప్పుడైనా మనం స్టాక్ని కొంటున్నామంటే ఆ సెక్టార్ అక్కడ మనకు 3-4 monthsగా ఏంటంటే మార్కెట్లో పోకూడదు. సో చాలామంది ఏసీ ఇన్వెస్టర్స్ చూస్తే వాళ్ళు వెలుగులోకి రాకముందు కొంటారు, మార్కెట్లో టీవీలో తెగ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ చక్కర్లు కొడతా ఉంటే ఇన్ఫ్యాక్ట్ భయపడతారు, వాళ్ళ పోర్షన్ చాలా వరకు తగ్గించుకుంటూ ఉంటారనమాట. సో కాబట్టి తెలివైన వాళ్ళు తెలివైన పనులు చేస్తారనమాట. ఏదైనా వెలుగులోకి రాకముందు కొనుక్కోవాలి. కానీ మీరు చూసుంటే చూడండి, లాస్ట్ 6 months ఎస్పెషల్లీ లాస్ట్ 2 monthsలో డిఫెన్స్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ ఎట్లా పెరిగాయో. సో ఆ పెరిగేదంతా వచ్చేదంతా వాల్యుయేషన్ అంతా ఏం చూసుకోకుండా పెరుగుతుందిగా అని చెప్పి అనుకుంటే కనుక మార్కెట్ పడేటప్పుడు నిలబెట్టి నరుగుతారు వాటిని, స్టాక్స్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. లేకపోతే ఏముంది, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూడండి, స్టాక్ మార్కెట్లో తప్పు చేయడం తప్పు కాదు, కానీ రిపీట్ చేయడం అనేది తప్పు. సో మీరు చాలా మనీ లూజ్ అయిన వాళ్ళు ఉంటే స్టాక్ మార్కెట్లో మిస్టేక్ని రిపీట్ చేయడం వల్లే లూజ్ అవుతారు, తప్పు చేయడం వల్ల కాదు.
ఎందుకంటే సంథింగ్ మనం తక్కువ మనీతో ఎంతో కొంత తప్పు చేస్తేనే కదా రైట్ వే ఏంటో తెలిసేది. ఇంకొకరు చెప్పడం వల్ల మిస్టేక్ చేయకుండా ఉంటారు అనేది భ్రమ. మనం మిస్టేక్ చేయడం ద్వారా స్మాలర్ పోర్షన్ అమౌంట్తో మనం మిస్టేక్ చేస్తే తప్పు తెలుస్తుంది, దాని ద్వారా వెళ్ళాలి. అంతేగాని బిగ్గర అమౌంట్తో ఒకేసారి పెద్ద మిస్టేక్లు చేస్తే ఏమవుతుందంటే కొంప కొల్లేరు, పోర్ట్ఫోలియో పులికాట్ అవుతుంది అని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో ఇక్కడ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మా వెబినార్లు అటెండ్ అవ్వాలి అని అంటే ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి. లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్తాను. సో ఈ సండే వెబినార్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సండే ఉంటుంది. హోప్ఫుల్లీ నేను అవైలబిలిటీ లేకపోతే అప్కమింగ్ సండే మ్యాక్స్ ఉంటాను, అవైలబిలిటీ అనేది ఉంటాను. సో అలా లైఫ్ టైం ఏంటంటే వెబినార్లు ఉంటాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా మన జెరోదా ఏంజల్ మన ఛానల్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి చాలు. చూడండి ఫ్రెండ్స్, మరి స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందా అని అంటే చూడండి, వాల్యుయేషన్స్తో సంబంధం లేకుండా తెగ ర్యాలీ అయితే కనుక అయ్యింది. సో స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అయింది. ఇంకా ర్యాలీ ఎందుకు అవుతుంది అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. సో అట్లా అని చెప్పేసి మన ఎకానమీకి ప్రాబ్లం ఏం లేదు. సో ఎకానమీ గురించి నెగిటివ్గా మాట్లాడట్లా, కానీ ఒక పాయింట్కి తీసుకెళ్ళి ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది సివియర్గా చేస్తారు. ఎందుకనంటే ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ Q1 అప్డేట్స్ ఏంటంటే దీనికి తగ్గట్టుగా రావట్లేదు. ఒక్కసారి ఎర్నింగ్లో ఏ మైన్యూట్ డిఫరెన్స్ ఉన్నా తిరిగి సో దవడకు పెట్టి కొడతారు మార్కెట్ని, అందులో డౌట్ ఏమాత్రం లేదు. అది ఎప్పుడు అనేది ఆ మూమెంట్ ముందు తెలుస్తుంది. అందుకే నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇవ్వడానికి కాచు కూర్చున్నాను. ఏదైనా తేడా పడుతుంది మార్కెట్ అంటే మీకు ముందుగా చెప్పడానికి నేను ముందుంటాను, అవైలబిలిటీ ఉంటే. సో అందులో డౌటే లేదు. కాబట్టి ఏంటంటే సో జాగ్రత్తగా కూర్చున్నాను. ఎప్పుడు పడుతుంది అనేది చెప్పలేము. నేనేమి హెడ్డింగ్ పెట్టే కదని రేపొద్దున మార్కెట్ చూసి పడలేదేంటి అని అనొద్దు. రేపొద్దున గురించి నేను అనలేదు, పడుతుంది అని కూడా సో నేను గ్యారంటీ చెప్పలేము, అట్లా చెప్పలేము. ఎందుకంటే ఇంకా ర్యాలీస్ కూడా రావచ్చు. సో స్టాక్ మార్కెట్కి ఏంటంటే రూల్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే చూడండి, సో నేను యాక్చువల్గా లాస్ట్ 2 to 3 months నేను ఇన్యాక్టివ్గా ఉన్నాను. చాలాసార్లు చెప్పాను. సో మీరు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంటో అది ఇది అని చెప్పి అడుగుతున్నా, ఏదైనా స్టాక్స్ గురించి మాట్లాడమన్నా కూడా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో రీజన్ ఏంటి అని అంటే ఇలా హై మార్కెట్లో ఏంటంటే స్టాక్స్ దొరకడం అనేది చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది కదా అని దొరికిన మార్కెట్ డిస్కౌంట్ అయితే అది కూడా మనకి హెవీ డిస్కౌంట్లో దొరికే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో నేను చాలాసార్లు ఇది చెప్పాను. సో చూడండి, విజయ్ కేడియా గారు కూడా సో తను కూడా మార్కెట్ గురించి వర్రీ, అలాగే ఏంటంటే తను కామెంట్ చేశారు. చూడండి, ఐ వోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఇన్ దిస్ మార్కెట్. ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫ్రెష్ మనీ ఐ వుడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీ మనీ ఇన్ దిస్ మార్కెట్ ఫర్ దిస్ సింపుల్ మ్యాటర్. మేబీ దెర్ ఈస్ ఎ వాల్యూ ఇన్ ద స్టాక్స్, బట్ ఇఫ్ మార్కెట్ ఫాల్స్ ద స్టాక్ విల్ ఆల్సో ఫాల్, ఎంటైర్ మార్కెట్ ఫాల్స్. సో అదనమాట. సో జస్ట్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఐ విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ మార్కెట్. సో చూడండి, విజయ్ కేడియా ఎంత ఫేమస్సో తెలుసు, కానీ తను ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పారు. తను చాలాసార్లు పాస్ట్లో తను ఇలా చెప్పినా కూడా మార్కెట్ 1000 to 2000 కూడా పెరిగింది. మా నిఫ్టీ 14K ఉన్నప్పుడు కూడా అలా కామెంట్ చేశారు, కానీ అది ఇంకా పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు ఇక్కడ గాడ్ కాదు. కాకపోతే ఏంటంటే డిసిప్లిన్ మన చేతిలో ఉంటుంది. స్టాక్ మార్కెట్ మన చేతిలో ఉండదు. కాకపోతే ఏంటంటే డిసిప్లిన్ అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి సో మీరు చూస్తుంటే సోషల్ మీడియా చూసుకోండి, మీరు హిందీ ఛానల్, పెద్ద ఇంగ్లీష్ ఛానల్, మీరు ఏ చూసినా పెద్దవి ఇలాంటి సమయంలోనే ఎక్కువ మీకు స్టాక్స్ గురించి, పికింగ్స్ గురించి, మూమెంట్ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన 2-3 daysకే మీకు పోర్ట్ఫోలియో గెయిన్ అయినట్లు కనిపిస్తుంది అనమాట. అది గెయిన్ కాదు, ఎందుకంటే మీరు తీసుకోరు కదా, అది అర్థమవుతుంది. ఒకసారి పడితే ఏంటంటే 2 days చాలు 5% జంపు. ఒక్క దెబ్బ 1 dayలో 5% కొట్టిందనుకోండి, పోర్ట్ఫోలియో 7-8% డిప్ కొడుతుంది. ఏం చేయాలో తెలియదు. సో 3-4 days ఆగేటప్పటికి ఏంటంటే పోర్ట్ఫోలియో 20 to 23% డిస్కౌంట్ అయి కూర్చుంటుంది. సో అప్పుడు కూడా తీబుద్ధి కాదు. సో తీయడానికి భయం వేస్తుంది. 40% పడిపోద్ది, 60% పడుద్ది కొంతమంది, అప్పుడు తీస్తారు. నాకు డబ్బులు అవసరం అని చెప్పి అప్పుడు తీస్తారు. ఇదే మిస్టేక్ అనేది కొన్ని శతాబ్దాలుగా జరుగుతుంది స్టాక్ మార్కెట్లో. నేను ఇప్పుడు తీయమని చెప్పట్లేదు, ఇప్పుడు కొనమని చెప్పట్లేదు, అర్థమవుతుందా? సో చెప్తున్నాను, మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అనేది చూసుకోండి అని చెప్తాను. అలాగేనండి, ఏ స్టాక్ను కూడా మార్కెట్ పడిపోతుంది కదా అని చెప్పి విత్డ్రా చేయకూడదు. సో కొనుక్కునేటప్పుడు నేను జాగ్రత్తగా అండర్ వాల్యూలో కొనుక్కుంటే, నేను చెప్పేది అది కూడా 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవాళ్ళు. సో అండర్ వాల్యుయేషన్స్లో కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే మార్కెట్ కరెక్షన్స్ ఏమీ చేయవు. ఎందుకంటే మనం వ్యూ అనేది కంపెనీ కానీ స్టాక్ ప్రైస్ అనేది కాదు కదా, కంపెనీ ఎంత దగ్గర అవుతుంది అనేది చూసుకోవాలి. ప్రైజ్లు అనేవి పడుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ
హయ్యర్ లెవెల్లో కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఏంటంటే 2-3 డేస్ చూసి 4 డేస్ చూస్తారు, ఒక 40% పోర్ట్ఫోలియో డౌన్ అవ్వగానే ప్యానిక్ అయ్యి అమ్ముతారనమాట. మళ్ళీ వస్తారు వాళ్ళు ఎప్పుడు అంటే మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. మీరు చూడండి, మీరు చూస్తే అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ గురించి సంబంధం లేని వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. ఇలాంటి సమయంలో ఏంటంటే తెగ వస్తూ ఉంటారు, డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి తెగ మనీతో వస్తూ ఉంటారు అనమాట. ఎంఎఫ్ ఎస్ఐపి తెగ చేస్తూ ఉంటారు. ఒక 10 డేస్ ఈదురుగాలికి వీస్తే చాలు మళ్ళీ మొత్తం విత్డ్రా కొడతారనమాట. సో చాలామంది ఇనాక్టివ్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టాక్ మార్కెట్ యొక్క లైఫ్ చాలామంది ఏంటంటే 3 to 6 మంత్సే. ఎందుకంటే యుఫోరియాలో రావటం, ప్యానిక్లో వెళ్ళిపోవటం. కాబట్టి మనం జస్ట్ రివర్స్ చేయడం అంతే అనమాట. యుఫోరియాలో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కానీ ప్యానిక్లో కొనాల్సిన అవసరం, దానికోసం మనీ అనేది ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నేను రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తాను. సో నేను ప్యానిక్లో కొనుక్కోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తాను అన్నమాట మరొకసారి. సో ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బై అండ్ డిప్సే అంటాము. కాకపోతే ఏంటంటే ఎవ్రీ హైకి వెళ్ళినప్పుడు ఎవ్రీ రైజ్లో డిప్ అవుతా పైకి వెళ్తా హ్యూజ్ వోల్టాలిటీ ఉంటుంది. ఎట్లాంటప్పుడు ఇంట్రాడే చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో నేను లాస్ట్ 10 డేస్ నుంచి చెప్తున్నట్లే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది పైకే ఉంది. టెక్నికల్గా వీక్నెస్ కనిపించేంత వరకు నేను నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ మాట్లాడను. తమ్మునేలు పెడతా ఉంటాం అలర్ట్ చేయడానికి కోసం. సో మన సబ్స్క్రైబర్స్కి అలర్ట్ చేస్తుండాలి అప్పుడప్పుడు ఏంటంటే యాక్టివ్ అవుతూ ఉంటారు, అందుకోసం పెడుతుంటాం అనమాట. కాబట్టి ఏంటంటే సో బై అండ్ డిప్స్ మార్కెటే ఉంది. తిరగబడితే కనుక నాకు క్లారిటీ వస్తే మీకు ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది ఇవ్వడం అనేది ఉంటుంది. గతంలో చాలాసార్లు ఇచ్చాను. ఆల్మోస్ట్ మీరు చూస్తే లాస్ట్ 2-3 ఇయర్స్లో మేజర్ ఫాల్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై ముందుగా చేయగలిగాం. ముందుకంటే ఒకటే ముందు కాదు, ఆ మూమెంట్ పడుతున్నాం కొన్ని క్షణాల ముందు మనం కొన్ని నిమిషాల ముందు మనం ఐడెంటిఫై చేసాం. సో మీకు ఆ విషయం తెలుసు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీట్రేస్మెంట్ మళ్ళీ స్ట్రాంగ్గానే ఉంది, ముందుకెళ్ళడానికే చూస్తుంది అది. సో ఏదైనా టెక్నికల్గా వీక్నెస్ ఉంది అని అంటే నేను అప్డేట్ చేస్తాను. సో రిలయన్స్ గురించి లెందీ అయిపోవడం వల్ల రిలయన్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. సో రిలయన్స్ యొక్క చార్ట్లో కూడా ఏంటంటే అప్ ట్రెండే ఉంది, స్మాల్ కైండ్ ఆఫ్ న్యూట్రాలిటీ అంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ నడుస్తుంది, అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మళ్ళీ రేపటి వీడియోలో నేను చెప్తాను కావాలంటే మీకు చార్ట్ గురించి క్లియర్గా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో భోజనం చేసి ఉంటారు, చేయని వాళ్ళు చేసి ప్రశాంతంగా చూసి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి 7:30 లోపు. సో 3 hours అన్నా మనకేంటంటే గ్యాప్ ఉండాలి పడుకునే దానికి. అలాగే ఏంటంటే నైట్ మేల్కోవద్దు, మనం 10 దాటి మేల్కోవద్దు అనమాట. సో 11 కూడా నిద్రపట్టలేదు అని అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉందని అర్థం. సో ఈవినింగ్ 6 తర్వాత ఏంటంటే మొబైల్ని అవాయిడ్ చేయమని చెప్తాను నిద్రపోవడానికి హాయిగా. అదనమాట నేను వీడియో చేసి ఆపేస్తాను. నేను కూడా మొబైల్ అయితే కనుక 6 తర్వాత హార్డ్లీ చాలా తక్కువ టైం చూస్తాను, 1 or 2 times అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.